చెక్. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ నా వందనాలు. 4వ మాటకి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడే ఉన్నారా? 3వ మాట చక్కగా విన్నాం కదా. దానికి నేను ఒక చిన్న యాడ్ చేయాలనుకుంటున్నా. ఒక మాట, తల్లిదండ్రులను సన్మానించమని దేవుని వాక్యం బోధిస్తుంది కదా. అయితే శరీర తల్లిదండ్రులు, మన కన్న తల్లిదండ్రులు మనకు తెలుసు. వివాహం అయిన తర్వాత చట్ట ప్రకారం యాజ్ పర్ ద లా ఇంకో తల్లిదండ్రులు వస్తారు మనకి. పురుషులు తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళు చూస్తారు. స్త్రీకి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పుట్టింట్లో ఉంటారు. తల్లిదండ్రులను సన్మానించమైన వాక్యం చెప్తుంది, నేను ఇంటికి వెళ్ళి వాళ్ళని సన్మానించి వస్తా, మా తల్లిదండ్రులు వాళ్ళు, వీళ్ళు మీ తల్లిదండ్రులు, వీళ్ళు నువ్వు చూసుకో, వాళ్ళని నేను చూసుకుంటా అంటని కుదరదు. వివాహం అయిన తర్వాత అత్త మామ కూడా నీకు తల్లిదండ్రులు యాజ్ పర్ ద లా. దేవుని వాక్యం కూడా బోధించేది అదే. తల్లిదండ్రులు అంటే కేవలం నన్ను కన్నవాళ్లే కాదు, నా భర్త కన్నవాళ్ళు కూడా నాకు తల్లిదండ్రులే, నా భార్య కన్నవాళ్ళు కూడా నాకు తల్లిదండ్రులే. ఇది మన మైండ్లో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పాలనిపించింది. ఓకే, 4వ మాటలోకి వెళ్ళిపోదాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకి యేసు మాట్లాడటం ప్రారంభించారు. ఇప్పుడు మీరు గమనించిన ఈ 7 మాటల్లో దాన్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తే 7 మాటల్ని, మొదటి 3 మాటలు చీకటి పడక ముందు మాట్లాడిన మాటలు, తర్వాత పలికే 4 మాటలు చీకటి పోయి వెలుతురు వచ్చిన తర్వాత ఆయన పలికిన మాటలు. చీకటి పడటానికి ముందు 3 మాటలు మాట్లాడాడు, చీకటి పడి మరలా వెలుగు వచ్చిన తర్వాత 4 మాటలు మాట్లాడాడు. ఈ 4వ మాట ప్రాముఖ్యమైనది. ఈ 7 మాటల మధ్య మాట, ఇది సెంటర్ వర్డ్. అయితే ఈ మాటలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చదవండి. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి, అదే లామా లామా సబక్తాని అని మాట్లాడుతున్నాడు కదా. అంతకుముందు వరకు తండ్రి అని సంబోధించిన వాడు ఈ మాట వచ్చేసరికి నా దేవా, నా దేవా అని మాట్లాడుతున్నాడు. తండ్రి అని పిలిచేవాడు ఇక్కడ దేవా అని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకని మాట్లాడుతున్నారు అంటారు? అంటే తండ్రితో మాట్లాడట్లేదా? తండ్రితోనే మాట్లాడుతున్నాడు ఈ మాట కూడా. మిగిలిన 6 మాటలు ఆయన నోట నుంచి వచ్చిన సొంత మాటలు, అప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు. కానీ ఈ మాట ఆల్రెడీ ప్రవచించిన ప్రవచనాన్ని అక్కడ ఎత్తి పలుకుతున్నాడు ఆయన. 22వ కీర్తన మొదటి 18 వచనాల్లో ఉన్నటువంటి ఆ లేఖన భాగంలో నుంచి ఆయన ఎత్తి మాట్లాడుతున్నాడు. అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తాన్ని నెరవేరుస్తున్నాడు ఈ మాట మాట్లాడటం చేత. చాలా ప్రత్యేకమైనటువంటి ఈ మాట. ఆయన లేఖనాన్ని ఎత్తి అక్కడ చూపిస్తూ ఉన్నాడు అనమాట. అంతకుముందు ఏమో తండ్రి వీరేం చేయించున్నారు వీరెరుగురు అన్నాడు. తర్వాత ఏమో తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ఇక్కడ వచ్చేసరికి నా దేవా, నా దేవా అని సంబోధిస్తూ ఉన్నాడు. ప్రభు ఎక్కడైనా సరే తన నోట నుంచి ఒక లేఖనాన్ని ఎత్తి చూపించి మాట్లాడాడు అంటే దాని అర్థం ఏంటంటే, వాస్తవానికి యూదులకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, వాళ్ళు ఉదయం 9 గంటలకు ప్రార్థన చేస్తారు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసే ముందు వాళ్ళు ఒక లేఖనాన్ని ఎత్తి చదివి తర్వాత ప్రార్థన చేస్తారు. ఈ 3 గంటల ప్రాంతంలో వాళ్ళు ఈ యొక్క 22వ అధ్యాయం ఉంది కదా కీర్తనలో, ఆ అధ్యాయాన్ని పస్కా ఆచరించేటప్పుడు దానిని చదివి తర్వాత పస్కా పండుగలోనికి వెళ్తారు. దీన్ని వీళ్ళు చదువుతున్నారు కానీ దాంట్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. ఆ 22వ కీర్తన ఈరోజు నెరవేర్చబడింది అన్నట్లుగా ఆయన ఆ మాటను ఎత్తి వాళ్ళకి చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మీరు చదవలేదా అని సంబోధించాడు. కొన్ని రిఫరెన్సెస్ మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన వారితో ఇట్లా, నేను తానును తనతో కూడా నున్నవారును ఆకలికొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా అని అడుగుతున్నాడు. అక్కడున్న సందర్భం, శిష్యులు ఉపవాసం ఉండట్లేదు, ఆ వెన్నులు తుంచుకుని తినేస్తున్నారని చెప్పి ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానం ఇస్తూ మీరు ఈ లేఖనాన్ని చదవలేదా అంటున్నాడు. అలాగే 12వ అధ్యాయము 5వ వచనంలో కూడా చూడండి. మత్తయి సువార్త
ఆయన వారితో ఇట్లా నేను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించినయు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమునందు చదవలేదా? 19వ అధ్యాయము 5వ వచనంలో కూడా చూడండి ఒకసారి. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పి మీరు చదవలేదా? ప్రతిదీ కూడా వాళ్ళని కోట్ చేస్తున్నాడు. మీరు చదవలేదా? ఇది చదవలేదు కాబట్టి మీకు వివాహం గురించి అర్థం కాల, ఇది చదవలేదు కాబట్టి మీకు ఉపవాసం గురించి అర్థం కాల. లేఖనాలు ఆల్రెడీ ఉన్నాయి, వాటిని నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చా. లేఖనాలను నెరవేర్చడానికే నేను ఎప్పుడు రావాలో ముందుగా చెప్పబడింది, అది నెరవేర్చడానికే నేను వచ్చా. ఈ యూదులు అనేవాళ్ళు లేఖనాన్ని చదువుతున్నారు కానీ, వాక్యాన్ని చదువుతున్నారు కానీ అలవాటుగా చదువుతున్నారు, ఆచారంగా చదువుతున్నారు, వాక్యాన్ని అర్థం చేసుకుని చదవట్లా, ఆత్మతో వారు వాక్యాన్ని చదివేవారుగా ఉండట్లా. మనం కూడా చాలా సందర్భాల్లో వాక్యాన్ని చదవాలి అని ప్రతిరోజు ఒక కండిషన్ పెట్టుకుంటాం. లేచిన వెంటనే వాక్యాన్ని చదవాలి అని, ఇన్ని అధ్యాయాలు చదవాలి అని, ఈ నెలలో ఇన్ని అధ్యాయాలు చదవాలి, సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ చేయాలి అని చదువుతూ ఉంటాం. ఇప్పుడు ఎన్నిసార్లు మీరు బైబిల్ చదివారంటే నేను 4 సార్లు చదివా, 3 సార్లు చదివా, ఒకసారి చదివాని చేతులు ఎత్తుతాం. చదివారా అంటే చదివాం. ఏం చదివాం? ఏం అర్థమైంది? ఏమో చదివాం, అర్థమైంది, కొంత అర్థమైంది, మరలా చదువుతాం అన్నట్లుగానే అక్కడ యూదులు చేసినట్లుగానే చేస్తూ ఉన్నారు. కానీ అది అర్థం చేసుకుని చదవటానికి ప్రయత్నం చేయలేకపోతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా ప్రభు అక్కడ చూపిస్తూ వాళ్ళకి ఎత్తి తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి మత్తయి సువార్త 21:16 చూడండి. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అన్న మాట మీరు ఎన్నడూ చదవలేదా? యెరూషలేము జై ప్రవేశం, యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద వచ్చే సందర్భంలో అందరూ జై జయధ్వానాలు చేస్తూ ఉంటే అది వాళ్ళకి అర్థం కాలేదంటే ఈ లేఖనాన్ని మీరు చదవలేదా? తర్వాత చెప్తాడు, పునరుద్ధానం గురించి కూడా మీకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మీరు ఆ లేఖనాన్ని చదవలేదా అని వాళ్ళని అడుగుతూ 3 గంటలకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సమయంలో వాళ్ళు ఎత్తి ఏ వాక్యాన్ని అయితే చదువుతారో 22వ కీర్తన వాళ్ళు ఎత్తి చదివి పస్కాను ఆచరించే వాళ్లకు ఆ వాక్యాన్ని ఎత్తి చూపిస్తూ ఆ వాక్య నెరవేర్పు ఇదే, నేనే ఆ వాక్యాన్ని నెరవేరుస్తున్నాను అని వాళ్ళకి గుర్తు చేస్తూ మీరు ఇంటికి వెళ్ళి చదవండి అన్నట్లుగా వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. వాళ్ళు ఎద్దేవా చేస్తున్నట్టుగా మీరు లేఖనాన్ని చదవరా? అర్థం చేసుకోలేరా? ఇది చదివితే మీకు అర్థమవుతుంది ఈ సిలువ యాగం ఎందుకో, ఈ సిలువ త్యాగం ఎందుకో, నేను చేసే కార్యం ఏంటో మీకు అర్థమవుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఆ చీకటి పడిన వేళ ఆ సిలువ మీద ఆయన ఒంటరిగా ఉండి, సిలువ మీద ఉండి ఆ చీకటినంతా ఆయన భరించాడు. చీకట్లో ఎలా ఉంటుంది? ఒకసారి మనల్ని ఏమైనా క్లోజ్ ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి తలుపులు వేసేస్తే లైట్లు లేకుండా చేస్తే చీకటిగా ఉంటుంది, అంతా ఒంటరిగా ఉన్నాం, చీకట్లో ఉన్నాం. అదీగాక ఆయనకి పక్కన ఎవరున్నా చేతులకి మేకులు కొట్టి సిలువకు వేలాడుతూ ఉన్నాడు. అంత కటిక చీకటి 3 గంటల పాటు, 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా కటిక చీకటి అక్కడ కమ్మేస్తుంది. ఆ చీకట్లో ఆయన ఎంత వేదన అనుభవించి ఉంటాడు, ఎంత బాధను అనుభవించి ఉంటాడు అంటే ఎందుకు అదంతా అనుభవించాడని ఆలోచన చేస్తే మానవుల జీవితాలలో కూడా ఈ చీకటి ఫేజులు వస్తాయి, చీకటి సందర్భాలు వస్తాయి, చీకటిని అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మనం ఫేస్ చేస్తాం. చీకటి అంటే కంప్లీట్గా నైట్ టైం ఉన్నట్టుగా అంత చీకటి ఉన్నట్టు కాదు, మన జీవితంలో కూడా చీకటి అలుముకున్న సందర్భాలు వస్తాయి. చుట్టూ అందరూ ఉంటారు, అందరితో ఉన్నట్లుగా ఉంటాం, ఎవరు మనతో లేనట్లుగా ఉంటుంది. సింగిల్గా మనమే ఉన్నట్లుగా, మన బంధువులు ఉంటారు, మన కుటుంబ సభ్యులు ఉంటారు, అందరూ ఉంటారు, భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, అందరూ ఉంటారు. కానీ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఓపెన్గా ఏదో వాళ్ళతో మాట్లాడలేం, వాళ్ళు మనతో ఏది మాట్లాడరు. మధ్యలో ఒక అగాధం ఉంటుంది. మన వ్యక్తిగత జీవితాలలో అగాధాన్ని అనుభవించాలి. ఏదో ఒక సందర్భంలో ఆ ఫేస్ దాటి వెళ్ళాల్సిందే. ప్రతి ఒక్కరి జీవితంలో అది ఎదురవుతుంది. నాకు ఏ బాధ లేదు, నాకు మంచి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి అత్తమామలు ఉన్నారు, మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలు అని మీరు అనుకుంటున్నా, ఎంత మంచివారితో మనం వెళ్తూ ఉన్నా ఏదో ఒక సందర్భంలో ఆ చీకటి పరిస్థితులను మనము దాటవలసి వస్తుంది. మానవులందరూ కూడా ఆ చీకటి గుండా వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళకు బదులుగా ఈయన ముందుగానే ఆ చీకటిలో ఆయన ప్రయాణం చేసినట్లుగా, ఆ చీకటిని మింగివేసినట్లుగా, ఆ చీకటిలో ఆ బాధను ఆయన అనుభవించాడు. చీకట్లో ఏముంటుంది? ఏడుపును పండ్లు కొరుకుతూనే ఉంటుంది కదా. పండ్లు కొరుకుతూ ఉంటారు చీకట్లో. మేము ఎప్పుడు చీకట్లో లేవండి. చీకట్లో అంటే లిటరల్గా ఫిజికల్గా చీకటి కాదు. మీరు చీకటి మిమ్మల్ని ఆవరించినప్పుడు పండ్లు కొరకటం అంటే కోపం, ఫ్రస్ట్రేషన్. ఎందుకు వీళ్ళు నా మాట వినట్లా, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారని పళ్ళు కొరుకుతాం. నా కొడుకు నా మాట విందా, నా కూతురు నా మాట విందా, నా కోడలు నా మాట విందా, లేకపోతే ఇంకా ఎవరు నా చెల్లి నా మాట విందా, ఎందుకు విందో? నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావంటే నేనే,
నేను లేకపోతే నీ బ్రతుకు లేదు. ఎంత కష్టపడ్డాను తెలుసా నీకోసం? నేను కడుపు మార్చుకుని నీకు ఫుడ్ పెట్టా, కానీ ఈరోజు నువ్వు మంచి స్థాయి వచ్చిందని చెప్పి నన్ను నువ్వు పట్టించుకోవా? క్షమించే మనసు ఉందనుకోండి, మొదటి మాటలో చెప్పినట్లుగా ఈ చీకటి రాదు. క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేసే మనసు ఉందనుకోండి, ఈ మాట మన జీవితంలోనికి రాదు. కానీ మనం క్షమించలేం. ఈ పగ ప్రతీకారం మనలోనికి వచ్చి చీకటి మనల్ని ఎప్పుడైతే ఆవరిస్తుందో, మనం ఒక కొత్త క్యారెక్టర్ మనలోంచి బయటకు వస్తాడు. స్ప్లిట్ పర్సనాలిటీ అనమాట. కోపం వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం? ప్రేమ వచ్చినప్పుడు ఎలా ఉంటాం? ఒకేలా ఉంటామా? కొంతమంది కోపం వచ్చినప్పుడు ఏం పగల కొడతారో తెలియదు, అందుకే ఫోన్లు దాచుకుంటూ ఉంటారు. అంతకుముందు ఫోన్లు పగిలిపోతే 1000 రూపాయలకి వచ్చేసాయి. ఇప్పుడు ఫోన్ పగిలితే 8,000. కోపం వచ్చినప్పుడు ఏది ఉందో విచక్షణ కూడా ఉండదు. ఆ కోపంలో ఏం మాట్లాడతామో తెలీదు, ఎవరిని ఈ మాట మాట్లాడొచ్చో మాట్లాడకూడదో. ఇప్పుడు మనం మాట్లాడేస్తే తర్వాత మనం వెళ్ళి వాళ్ళకి మన ముఖం చూపించాలి. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కలిసి ఉండాలి. కుటుంబ బంధం ఎలాంటిది అంటే, ఎన్ని కోపాలు వచ్చినా, ఎన్ని మాటలు అనుకున్నా, ఏం జరిగినా ఒకళ్ళని ఒకళ్ళు వదిలిపెట్టి ఉండలేము. ఏదో ఒక సమయంలో కలవాల్సిందే. దేవుడు ఏర్పాటు చేసిన బంధం అది. సంఘం కూడా అలాంటిదే. అయితే నేను ఈరోజు ఈ మాటను బట్టి మీకు చెప్పాలనుకుంటుంది ఒకే ఒక మాట. మనల్ని ఒంటరిగా ఉండటానికి, చీకట్లో ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. 1 కొరింథీ పత్రిక ఒకసారి తీయండి, ఆ రెఫరెన్స్ చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇప్పుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయన సహవాసము చేయటానికి మనల్ని పిలిచాడు. ఆ ఒంటరితనాన్ని, ఆ చీకటిని, ఆ బాధని అంతా సిలువలో ఆయన భరించాడు. మీరు ఆ ఒంటరితనాన్ని, ఆ చీకటిని, ఆ బాధని మీరు అనుభవించడానికి వీలు లేదు. మీకు దాని నుంచి విడుదల రావాలంటే సహవాసంలో చేర్చబడాలి, సంఘములో చేర్చబడాలి. సహవాసం అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఈ సహవాసాన్ని చిన్న చిన్న విషయాలకి పోగొట్టుకోవద్దు దయచేసి. అపవాది ఏం చేస్తాడంటే, సహవాసాన్ని మొదట ఏం చేస్తాడంటే, సహవాసం నుంచి మనల్ని వేరు చేస్తాడు. ఏదో ఒక చిన్న భేదాభిప్రాయం వచ్చేలా చేస్తాడు, చిన్న మాట, చిన్న పట్టింపు వచ్చేలా చేస్తాడు. కలిసి ఉంటేనే బలం, సహవాసంతో ఉంటేనే దేన్నైనా మనం సాధించగలం. ఆ కలిసి లేకుండా మనల్ని ఎప్పుడైతే విడగొడతాడో, తాడు 3 పేటలు ఉంటేనే బలంగా ఉంటుంది. ఒక్కొక్క పేట తీసేస్తే ఏమవుతుంది? సింగిల్గా దాన్ని ఈజీగా తెంపేయచ్చు కదా. సహవాసం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే, అందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. మేడగది మీద 120 మంది కలిసి ప్రార్థన చేస్తే ఆత్మదేవుడు ఎలాగో దిగి వచ్చాడో, మీరు కుటుంబంలో 2 3 సంఘంలో ఎంతమంది సహవాసంగా కూడుతున్నా మీరందరూ ఒకే మనసు కలిగి ప్రార్థన చేస్తే అద్భుతాన్ని చూస్తారు. సహవాసాన్ని మీకోసం ఇచ్చి మీరు ఒంటరితనంగా ఉండకూడదని ఆ ఒంటరితనాన్ని ఆయన అనుభవించాడు సిలువలో. మనందరికీ మారుగా ఆయన సిలువలో త్యాగం చేశాడు. అయితే మనము ఆ సహవాసాన్ని పోగొట్టుకుని, సహవాసం నుంచి దూరంగా వెళ్ళి, యేసుప్రభు నీకు ఇవ్వకూడదు అని నీకు బదులుగా ఆయన అనుభవించిన ఆ చీకటిని, ఆ అగాధాన్ని మరలా మీరు మీ జీవితాల్లోకి తెచ్చుకుంటూ ఉంటారు చాలా సందర్భాల్లో. అవునా కదా? సహవాసం గురించి ఎన్ని రకాల మాటలు మాట్లాడుకుంటారు. మనకు నచ్చింది చేస్తేనే సహవాసమా? ఏమండి, ఈ చేతుకున్న 5 వేళ్ళు ఒకేలా ఉండవు కదా. అలా అని చెప్పి ఈ వేలు నాకు నచ్చలే, ఈ వేలు నాకు వద్దని తీసేస్తామా? ఈ బొటన వేలు లేకపోతే చేతికి గ్రిప్ ఉంటుందా? ఈ వేలుతో నేను గొప్ప అంటే, ఈ వేలు నేను గొప్ప అంటే, ఏ వేలు ప్రత్యేకత ఆ వేలుదే. ఎవరి పని వాళ్ళదే. ఎవరి అవయవం, ఏ అవయవం పని ఆ అవయవం చేయాల్సిందే. ప్రతిదీ అవసరమే, ప్రతిదీ యూనికే, అందరూ ప్రత్యేకమే. సహవాసంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి. భేదాభిప్రాయాలు వచ్చినా కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అసమాధానం వస్తుంది, కలిసి ఉన్న చోటే వస్తుంది. అపవాది అక్కడే ఉంటాడు. లోకంలో ఉన్న వాళ్ళ మీద అపవాది ఇంపాక్ట్ ఎక్కువగా ఉండదు. వాడి మాట వినిపోతున్నారు వాళ్ళు. మనము లోకానికి ప్రత్యేకంగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని అనుసరించి వెళ్తున్న మన జీవితాల్లోనే వాడి దాడి అధికంగా ఉంటుంది. చిన్న విషయాలనే మనకి బాగా పెద్దగా చూపిస్తాడు. అలాంటి వాటి జోలికి మనం ఒకవేళ వెళ్ళాల్సి వస్తే, యేసు ప్రభు ఒంటరిగా సిలువలో ఆయన చేసిన ఆ యాగాన్ని గుర్తు చేసుకోండి. దానికంటే గొప్ప కాదవా మనం దాటేది? అంతకంటే గొప్ప గొప్ప బాధలు మనకు కలుగుతాయా? చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ మాటను బట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది, సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. సహవాసం అనేది దేవుడిచ్చేది. ఆయన ఇచ్చిన ఆ సహవాసాన్ని మీరు అంటి పెట్టుకుని వెళ్తేనే అద్భుతాలు చూస్తారు. ఆయనకు అద్భుతం చేయాలంటే అరక్షణం పట్టదు. మనకు అద్భుతాలు కావాలి, ఆశ్చర్యకార్యాలు కావాలి, అడిగినవన్నీ వచ్చేయాలి, ప్రార్థన చేసినవన్నీ పొందుకోవాలి. కానీ మనమేమో సమాధానంగా సహవాసంలో కొనసాగలేం.
దేవుడు ఈ సహవాసంలోనే ఉన్నాడా? నేను ఒంటరిగా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన విండా? అక్కడ లేడా దేవుడు అనుకుంటారు. దేవుడు ఉంటాడు అన్ని చోట్ల. ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాపి కాదనట్లా నేను. ఆయన నిన్ను సమకూర్చి తీసుకొచ్చిన ఒక సంఘంలో నిన్ను చేర్చినప్పుడు, సంఘబిడ్డగా నిన్ను మార్చినప్పుడు, ఆ సంఘంలో వచ్చిన భేదాభిప్రాయాలు చిన్న చిన్న నీకు నచ్చనివేదో వచ్చినాయి, నా సంఘంలో నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు అనుకో, దేవుడు చూసేది ఏంటి? నీ క్రియలు చూస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు చేసిన ప్రార్థన నీది నీకు న్యాయంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఆలోచన న్యాయయుక్తంగా ఉంటుంది. కానీ ఆ ఆలోచన దేవుడి దృష్టిలో న్యాయమైందో కాదో నీకు ఎలా తెలుస్తుంది? సహవాసంలో ఉండి ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉంటుంది. నువ్వు ఒంటిగా ఉండి ఏం చేయలేవు. జంటగానే ఉండాలి, సహవాసంతోనే ఉండాలి, ఏక మనసుతోనే ఉండాలి. ఎన్ని భేదాభిప్రాయాలు వచ్చినా మాట్లాడుకోండి. నా సలహా ఏంటంటే కోపం వచ్చినప్పుడు వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి. బాటిల్లో నీళ్ళు నోట్లో పోసేసుకోండి, మింగమాకండి, గొంతులోనే ఉంచుకోండి. బయటకు ఉయ్యొద్దు, లోపలికి వెళ్ళనియొద్దు. మీ కోపం తగ్గేదాకా ఆ నీళ్ళు అలాగే ఉంచుకోండి. వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు అనుకోండి, కొంచెం సౌండ్ చేసుకోండి అనుకుంటా. ఆ మాటలు కూడా మీకు వినపడవు. మీ కోపం కాసేపే. నేను చెప్తున్నా, లిటరల్గా గంటల కోపం ఉంటుందా మీకు? నిమిషాలే. దాన్ని మీరు పెంచుకుంటారు. ఎందుకు పెంచుకుంటారు? ఆ కోపంలో మీరు మౌనంగా ఉంటే కొద్దిసేపట్లో వెళ్ళిపోద్ది. కానీ మీరు మౌనంగా ఉండరు, కౌంటర్లు ఇస్తారు. యూట్యూబ్ వచ్చాక మా సేవకుల పరిస్థితి కూడా అదే. నేను ఇప్పుడు వాక్యం చెప్తే దానికి కౌంటర్ ఇంకొక ఆయన ఇస్తాడు. నా ఆలోచన ఏముంటుంది? ఆయన మాట కౌంటర్కి నేను కౌంటర్ ఇవ్వకపోతే ఆయనది కరెక్ట్ అనుకుంటారు, నేను ఇంకొకటి ఇవ్వాలి. ఎక్కడే సరిపోతుంది మాకు కౌంటర్తో కౌంటర్. అసలైన వాక్యాన్ని మర్చిపోతున్నాం. మీరు అలా ఉండొద్దు. కోపం వచ్చిన కాసేపు నోట్లో నీళ్లు పోసుకుని మౌనంగా ఉండండి. అన్నీ అలా వచ్చినప్పుడు సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు తల దించుకోవాలి. అలా వస్తుంది కదా, ఎలా నన్ను ఏం చేస్తుంది, ఈ బుడ్డోడు నన్ను ఏం చేస్తాడు, వీడు నాకంటే చిన్నోడు, వీడు మాట్లాడు, అది ఇది. నువ్వు ఏది ఇలా నిలబడ్డావు అనుకో, ఎంతసేపు నిలబడతావు? అలా తోస్తుంది. ఫస్ట్ తోసినప్పుడు బలంగా ఉంటావు, స్ట్రాంగ్గా నుంచి ఉంటావు. రెండో ఆలోచనప్పుడు, మూడో ఆలోచనప్పుడు అలా వస్తూనే ఉంటాయి. సముద్రంలో కదా ప్రయాణం. ప్రతి అలకి నువ్వు ముందే తలదించుకున్నావు అనుకో, అది నీ మీద నుంచి వెళ్ళిపోతే నువ్వు ముందుకు వెళ్తావు. నీ జర్నీ కూడా అంతే, కుటుంబంలో ప్రయాణం కూడా అంతే, సంఘంలో సహవాసంలో ప్రయాణం కూడా అంతే. దయచేసి నా మాటలు మీరు అర్థం చేసుకుని ఎలాంటి వచ్చినా కూడా మౌనంగా భరిస్తూ దేవుడు చెప్పి దేవుడు భరించిన దానికి న్యాయం చేయండి. మీకు మారుగా ఆయన భరించాడు, మరలా మీరెందుకు భరించాలి ఆ ఆగాదాన్ని? సరేనా? ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందామండి. తరలి వంచి ప్రార్థన చేసుకుందాం. 4 మాటలు మనం విన్నాం కదా. 5వ మాటలోనికి